నల్లగొండ జిల్లా నా కుల బాంధవులకు మాలమానాడు తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన నా విద్యార్థి యువకులకు, మా అక్కలకు, మా అన్నలకు, విద్యార్థి మేధావులకు నేను సవినయంగా విన్నవించేది ఏంటంటే, రేపు డిసెంబరు 1 తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రంలో మన హైదరాబాద్ కేంద్రంలో సికింద్రాబాద్ జిల్లానా గ్రామంలో మాల సింహగర్జనలో మీరందరూ కూడా మన బిడ్డల కోసం, మన మనవన్ల కోసం, మన హక్కుల కోసం, రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసం మీరందరూ కూడా లక్షలాదిగా తరలి రావాలని చెప్పి నేను మాలమాడ రాష్ట్ర కమిటీ పక్షాన తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు దేశవ్యాప్తంగా ఈరోజు మనం తెలంగాణ ఉద్యమం నడుస్తుంది. మనకు తెలంగాణలో ఒక రిజర్వేషన్ల పరిరక్షణ ఉద్యమం నడుస్తుంది. ఇక్కడ ఎవరికో వ్యతిరేకం కాదు. ఇక్కడ ఎప్పుడైతే అణచబడ్డ కులాలు ఉన్నాయో వాళ్ళ హక్కులను కాలరాయటంలో మన సోదరులు అగ్రవర్ణాలకు తొత్తులుగా మారి మన రాజ్యాంగ హక్కులను వాళ్ళ కాళ్ళ దగ్గర తాకబెట్టిన విషయాన్ని ఈ ప్రపంచానికి తెలియజేయాలంటే మనం అందరం కూడా తరలి రావాలి. మీరందరూ కూడా స్వచ్ఛందంగా ఈరోజు మన సమస్య, మన ఇంటి సమస్య, మన కుటుంబ సమస్య అని చెప్పి ఎవరి మీద ఆధారపడకుండా మీరే స్వయంగా మన యొక్క వనరులను సమకూర్చుకొని ప్రతి ఒక్కరూ ప్రతి గ్రామం నుంచి ఒక్కొక్క వేలాది మందిగా, లక్షలాది మందిగా వచ్చి డిసెంబర్ 1 నాడు మాల సింహగర్జనను విజయవంతం చేయాలని చెప్పి మరొకసారి నేను తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఈరోజు మరి సుప్రీంకోర్టు మరి ఆగస్టు 1 నాడు వచ్చినటువంటి తీర్పు ఏంటంటే అతి ఘోరమైన తీర్పు. మోడీ ప్రధానమంత్రి గారు ఈరోజు భారత రాజ్యాంగంలో మేము ఎక్కడ పోయినా రాజ్యాంగం రక్షిస్తామని చెప్పి మాట్లాడుతున్నాడు. దేశ సంపద సృష్టిస్తామంటుండు. ఈరోజు ప్రధానమంత్రి కానీ రేవంత్ రెడ్డి గారిని ఒక ప్రశ్న వేస్తున్నా. ఈరోజు కోట్ల రూపాయలు పెట్టి మన పిల్లలు మనం ఒక ఉన్నత విద్యావంతులను చేస్తే ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఉద్యోగాలు లేక బయట దేశాలకు పోయి వాళ్ళు అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు. మరి మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ మనం ఉద్యోగాలు సృష్టించలేమా? చెప్పండి. మీరు ఈ యొక్క రాజ్యాంగాన్ని పరిపాలించిన మీ పాలకులు ఈ భారతదేశం యొక్క ఆస్తులను మీరు ప్రైవేట్ రంగానికి, మన ప్రైవేట్లకు అమ్మదొప్పుతున్నారు. అనేక ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తం తీసుకొని అమ్ముతున్నారు. దానివల్ల కోట్ల ఉద్యోగాలు పోయినాయి. ఆ కోట్ల ఉద్యోగాలు పోతే మా మందకృష్ణ వర్గీకరణ చేయి అంటాడు. ఎక్కడుంది వర్గీకరణ? ఉద్యోగాలు ఉన్నాయి ఎక్కడ? చెప్పండి. 100కి 100 ఉద్యోగాల్లో కేవలం 10% తప్పించి 90% మొత్తం ప్రైవేట్ రంగంలో ఉన్నాయి. మరి ప్రైవేట్ రంగంలో ఉద్యోగం కావాలని అడగకుండా ఉన్న ఉద్యోగాలు ఊడ్చిపోయేదాకా నువ్వు ఉద్యమం చేస్తూ ఉంటావు. ఎక్కడి నుంచి చేస్తావు? నువ్వు చెప్తున్నావు ఎక్కడ ఇరుముడు నుంచి నువ్వు ఉద్యమం చేపట్టినట్టాడు. ఇరుముడు నుంచి చేసిన ఈ ఉద్యమం ఎక్కడ దాకా పోయింది? ఎక్కడ పోయింది? ఇక్కడ లక్షల ఉద్యోగాలు, కోట్ల ఉద్యోగాలు పోగొట్టినావు నువ్వు. దాని కారణం నువ్వే. తెలుసుకోవాలి మా మాదిగ సోదరులు కూడా. మీరు కూడా విజ్ఞానవంతులు. మా అన్నారు చాలామంది ఉన్నారు విజ్ఞానవంతులు, మాదిగ సోదరులు కానీ విద్యార్థులు కూడా ఎంతోమంది విజ్ఞానవంతులు ఉన్నారు. మీరు ఒక్కసారి అనాలిసిస్ చేసుకోండి. 30 ఏళ్లలో మనం చేసిన ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకం కానీ అనుకూల ఉద్యమంలో మనం ఎలాంటి సాధించిన ఫలితాలు అది ఆలోచన చేయాలి. అది కాకుండా పోయి ఎవరో మనవాదులు చెప్పినట్టు మీరు మాలమాటిని మా సోదరులైన మా మీద మీరు ప్రతినిత్యం విషంగా కక్కడం అనేది చాలా మంచి పద్ధతి కాదు. సమాజంలో రాబోయే తరంలో మీరందరూ కూడా దోషులుగా నిలబడతారు. మీ మాదిగ బిడ్డలే, మీ మాల యువకులే, మీ మాదిగ తల్లులే నిన్ను తరిమొచ్చే రోజు దగ్గరకు వస్తుంది. మన ఉద్యోగాల కోసం, మన ప్రైవేట్ రంగంలో రిజర్వ్ హక్కుల కోసం మనం ఐక్య ఉద్యమాలు తప్పించి మీరందరూ కూడా వర్గీకరణ పోతే ఉన్నదంతా ఊడ్చుకపోతుంది. అందుకనే చెప్తున్నా మందకృష్ణన్న, నువ్వు ఇరుముడిని చేసిన ఉద్యమం అదే ఇరుముడి ప్రకాశం జిల్లా ఒంగోలు నుంచి నీ ఉద్యమాన్ని ఈడ్చుకొట్టడానికి తప్పకుండా మేము అక్కడి నుంచి కూడా మాలమాడు ఉద్యమం మొదలవుతుంది. ఈ నెలలోనే ప్రకాశం జిల్లాలో ఒంగోలులో కందుకూరులో పెద్ద సమావేశం కూడా జరుగుతుంది. అక్కడి నుంచే నేను ఊడ్చిపెట్టే ఉద్యమం వల్ల ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తుంది. కాబట్టి మిత్రులారా, మీరందరూ కూడా మా మాదిగ సలహా చెప్తున్నా, అయ్యా మేము రేపు జరిగే డిసెంబర్ 1 జరిగే బహిరంగ సభ మాదిగలకు కానీ మాదిగ బిడ్డలకు కానీ వ్యతిరేకం కాదు. అది రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసం, రాజ్యాంగ రిజర్వేషన్ల పరిరక్షణ కోసం మాలమానాడు మానవతావాదులుగా, త్యాగాలుగా, మహాయోధులుగా మేమందరం మీకోసం పనిచేస్తున్నాం.
మేము చేసే ఈ మాలల సింహగర్జనకు డిసెంబర్ 3వ తారీఖు కూడా మీరందరూ కూడా సమాజం మొత్తం కూడా సహకరించి లక్షలాదిగా తరలివచ్చి ఒక భారతదేశ ప్రభుత్వం కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ మనం బుద్ధి చెప్పే విధంగా మనం అందరం కూడా ముందుకు రావాలని చెప్పి మా మాల సోదరులకు కానీ మా బహుజన సోదరులకు కానీ నేను విన్నవిస్తూ అవకాశం ఇచ్చిన పెద్దలకు జేబీఎంతో నల్గొండ బిడ్డలకు నా తల్లులకు నేను విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాను. జై భీమ్, జై భీమ్, జై భారత్. అందరికీ జై భీమ్. నా పేరు భోగర్ విజయ్ కుమారు. తెలంగాణ మాలమానాడు జిల్లా అధ్యక్షుడిని, నల్లగొండ జిల్లా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి కో చైర్మన్. ఈరోజు మనం ఇక్కడ మాలలందరం ఎంత ఆవేదన చెందుతున్నామో చాలామందికి కడుపులా చాలా గుబులతో ఉంది. ఎందుకు ఏమిటికి అనంటే మొన్న ఆగస్టు 1వ తారీఖు నాడు సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో వర్గీకరణ చేసుకోవచ్చు అని రాష్ట్రాలలో, అది రాజ్యాంగానికి పూర్తి విరుద్ధం. గతంలో చేసిన రామరాజు కమిషన్ అయినా ఉషమేర కమిషన్ అయినా ఏం చెప్పింది, ఆర్టికల్ 341 సవరించాలని చెప్పింది. అలా కాకుండా మందకృష్ణ మాదిగ అనే వ్యక్తి ఒక బీజేపీ మనువాద పార్టీ కాడికి పోయి మోకాళ్ళు వెంకయ్య నాయుడు అయితే కిషన్ రెడ్డి కాళ్ళు మొక్కుకుంటా ఆయన స్వార్థం కోసం స్వలాభం కోసం మాదిగ జాతిని మొత్తం బీజేపీ పార్టీకి తాకట్టు పెట్టి దాన్ని అతను సొంతం లాభం పొందడానికి ఇక్కడ మాలల్ని శత్రువులు చేసేది ఏదైతే క్రమం ఉందో ఆ క్రమంలో ఉద్యోగస్తులు మాల మేధావులు అందరూ కూడా కలత చెందుతురు. అదేదో నువ్వేదో తీసుకున్న 1% ఉద్యోగం గురించి కాదు, నీ స్వార్థం కోసం మాలలని మనువాదులను చేస్తూ రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చి ఎవరైతే దళితులు అంటరాని వాళ్ళు ఉన్నారో వాళ్ళని హీనంగా చూసే పార్టీ చేతులకు పోయి నువ్వు మమ్మల్ని వేలెత్తి చూపించి మమ్మల్ని దోషులను చేస్తున్నావు అంటే ఈరోజు నిన్ను దువ్వే ఆ పులి రేపు నిన్ను మొత్తం మింగేస్తుంది. గమనించి మందకృష్ణ, బీజేపీ పార్టీ మనువాద పార్టీ, నువ్వు ఆ పార్టీ కాడికి పోయి నిన్ను దువ్వుతుండంటే కుక్కను కూడా దువ్వుతాడు, నిన్ను కూడా దువ్వుతాడు అని అవసరం, రాజకీయాల అవసరం కోసం. కానీ నువ్వేమన్నా చేసుకో, నీ జాతి నువ్వు బీజేపీ పార్టీకి తాకట్టు పెట్టుకో, నష్టం లేదు. కానీ మాలలు మనువాదులు అని మాలలని ఈ సమాజం నుంచి ద్రోహులుగా చూపిస్తే మాత్రం నీ చెప్పే అబద్ధాన్ని బట్టలిప్పి నడివీధిలో నిలబెడతాం మందకృష్ణ గారు. ఇది మీరు ఎరగాలి. గతంలో నిన్ను ఏదో కొంచెం దగ్గర తీసిన క్రమంలో కిషన్ రెడ్డి గారు దగ్గర తీసిన క్రమంలో అట్రాసిటీ చట్టాన్ని గెలికిరు. తర్వాత ఏం జరిగిందో మీకు కూడా తెలుసు. అట్రాసిటీ చట్టాన్ని తీసే కుట్ర జరిగింది. కానీ 2017లో అప్రమత్తమైన మాలలు మళ్ళీ అదే అట్రాసిటీ చట్టాన్ని ఎలా ఉందో అలా తదాస్థితికి తీసుకొచ్చే దాకా నిద్రపోలేదు. ఇప్పుడు కూడా నిన్ను దువ్వి ఏదో వక్రబుద్ధితోటి వాళ్ళు సుప్రీంకోర్టు ద్వారా రాజ్యాంగ సవరణ చేయకుండా సుప్రీంకోర్టు ద్వారా వర్గీకరణ చేయమని చెప్పేసి దొంగదారిలో వస్తే మాత్రం నీకు రాజ్యాంగం మీద గౌరవం లేదు. కానీ రాజ్యాంగాన్ని గౌరవించే మేము, అంబేద్కర్ వారసులు మేము, రాజ్యాంగానికి ఎలాంటి అవమానం జరిగినా చూస్తూ ఊరుకోమని తెలియజేస్తూ, అలాగే ఈ రాజ్యాంగాన్ని రక్షించే క్రమంలో మాలలందరూ ఏకమై రేపు పరేడ్ గ్రౌండ్ డిసెంబర్ 1న పరేడ్ గ్రౌండ్లో జరిగే మాలల సింహగర్జనకు నల్లగొండ జిల్లా నుంచి 50,000 మందిని తరలిస్తామని ఈ అందరి సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. జై భీమ్, జై మాల. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నా మాల బంధువులందరికీ నా యొక్క జై భీములు. సోదరులారా, ఆగస్టు 1 తారీఖున సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చని రాష్ట్రాలకు అప్పచెప్పడం అందరికీ తెలిసిన విషయమే. అట్టి విషయానికి వ్యతిరేకంగా మనం పోరాడవలసిన అవసరం వచ్చింది. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకంగా డిసెంబర్ 1 తారీఖు నాడు పరేడ్ గ్రౌండ్లో భారీ ఎత్తున 30 లక్షల మందితోటి మీటింగ్ పెట్టడం జరుగుతుంది. కావున ప్రతి గ్రామం నుండి ప్రతి కుటుంబం నుండి అందరూ ఇళ్లకు తాళాలేసి మరి సభకు రావాల్సిందిగా కోరుకుంటూ, అదేవిధంగా ఈ మీటింగ్కు రాకుండా ఇళ్లలో ఉంటే మాత్రం రేపు పిల్లలు చదువుకున్న ఉద్యోగాలు రాని పరిస్థితి ఉన్నది. మనం రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. రాజ్యాంగాన్ని కూడా తూట్లు పరిచే అవసరం వచ్చింది వాళ్ళకు. కాబట్టి మీరు మర్చిపోకుండా ప్రతి ఒక్కరు గ్రామం నుండి లక్షల మంది తరలి వచ్చి పరేడ్ గ్రౌండ్లో హైదరాబాద్లో జరిగే మాలల మహాగర్జనను విజయవంతం చేయాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటూ జై భీమ్. ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణ జరగొద్దు అని ఈ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది.
బీజేపీ వాళ్ళు మహారాష్ట్ర ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా కాంగ్రెస్ వాళ్ళని ఏమంటారు విభజించి పాలించమని అక్కడ వాళ్ళను కాంగ్రెస్ మీద అవాక్కులు చవాక్కులు పేలుతున్నారు. కానీ ఇక్కడ నరేంద్ర మోడీ చేసింది ఏమిటి, ఇక్కడ మన ఎస్సీ వర్గీకరణ చేసుకోండి అని రాష్ట్రాలకు అప్పచెప్పింది. ఇది ఎంతవరకు ఆయనకు సబబు అని నేను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ప్రశ్నిస్తున్నాను. జై మాల. ఆగస్టు 1వ తారీఖున సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పే కావచ్చు, సూచనే కావచ్చు, ఎస్సీ వర్గీకరణ రాష్ట్రాలు చేసుకోవచ్చు అనేటువంటి తీర్పును ఇచ్చిన తర్వాత ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాలలంతా ఏకమై ఆ రోజు నుండి వర్గీకరణకు వ్యతిరేకంగా అనేక కార్యక్రమాలు చేపడుతూ డిసెంబర్ 1వ తారీఖున హైదరాబాదులోని పెరేడ్ గ్రౌండ్స్లో 30 లక్షల మందితోటి సభ నిర్వహించాలని రాష్ట్ర కమిటీ వివేక్ గారి నాయకత్వంలో ఇచ్చినటువంటి పిలుపును అందుకొని మేమంతా కూడా పొద్దున్నే లేచి రాత్రి 10-11 అయ్యేంత వరకు కూడా ఊరూరా తిరుగుతూ మన నిద్రపోతున్నటువంటి మాల జాతిని మేల్కొల్పడానికై మేము అనేకమైనటువంటి చైతన్య సభలు జరుపుతూ గ్రామం తిరుగుతున్నటువంటి పరిస్థితుల్లో అందరూ కూడా ఈసారి జరిగేటువంటి సభకు ఇంటికి ఒక్కరో ఇద్దరో కాదు, ప్రతి వాళ్ళు కూడా ఇండ్లకు తాళాలేసి ఆ రోజు హైదరాబాదు పెరేడ్ గ్రౌండ్స్లో ఉండాలి. ఎందుకంటే మనం మాలలం 30 లక్షల జనాభా ఉన్నామంటున్నాం, 30 లక్షలతోటి హైదరాబాదులో సభ నిర్వహించుకోవాలని అంటున్నాం. కాబట్టి ఇంటికొక్కరో ఇద్దరో ఊరికో బండో కాదు, ప్రతి ఊరిలో కూడా ఇండ్లకు తాళాలేసి ఇంటిల్లిపాది కూడా హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్స్కు మనం ప్రతి పల్లె నుండి కూడా పట్నం దాకా చీమల దండై మాలల దండు కదలవలసినటువంటి అవసరం, ఆవశ్యకత, బాధ్యత మన అందరిపైన ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మూతికి ముంత, ముడ్డికి చీపురు, మెడలో గంట, ఆ పరిస్థితి నుండి ఈనాడు మనం సూటు బూటు వేసుకొని ప్రజల్లో మనం సమాన హక్కులు కలిగి ఈ సమాజంలో తిరుగుతున్నటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు కాక మనం మేలుకొనకపోతే మనకు ఉన్నటువంటి అవకాశం అన్ని దారులు మూసుకుపోయినాయి. ఇంతకుముందు గతం 30 సంవత్సరాల నుంచి ఉద్యమం జరుగుతున్నప్పటికీ మనం ఈ జన సమీకరణను ఎందుకు చేయలేదంటే అప్పుడు కోర్టుల ద్వారా మనం పరిష్కరించుకోగలిసినటువంటి పరిస్థితుల్లో పరిష్కరించుకోగలిగాము. కానీ ఇప్పుడు కోర్టులో వేసినటువంటి వర్గీకరణకు వ్యతిరేకంగా వేసినటువంటి పిటిషన్లన్నీ కొట్టివేయడం జరిగింది. అలాంటి పరిస్థితుల్లో జన సమీకరణతోటే మనం ఈ ప్రభుత్వాలకు బుద్ధి చెప్పి కోర్టు మళ్ళీ ఈ తీర్పును పునఃపరిశీలించే విధంగా మనం ఈ వీళ్ళను మేల్కొల్పవలసినటువంటి అవసరం ఉన్నటువంటి సందర్భంలో మనమంతా కూడా ఏకమై ఈ డిసెంబర్ 1 సభను విజయవంతం చేయాలి. మాలల చైతన్యవంతులమని మురిసిపోతున్నాం. మాలోడు తెలివికల్లోడు అనగానే మనం అందరం కూడా జబ్బలు సరుచుకుంటున్నాం. కానీ చైతన్యవంతం కాకుండా చావజచ్చి పంతున్నాం. నిద్ర లేవాలి, మన జాతిని అంతా నిద్ర మేల్కొల్పాలని తెలియజేస్తూ డిసెంబర్ 1 సభను విజయవంతం చేయాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా చేస్తారని ఆశిస్తూ ఈ సందర్భంగా మరొక్కసారి మన అందరికీ కూడా నా హృదయపూర్వక జై భీములు తెలియజేస్తా ఉన్నాను. జై భీమ్, జై భీమ్, జై మాల. ప్రియమైన సోదరులారా, మనము ఐక్యతగా లేవని మందకృష్ణ మాదిగా కుక్క అరుపులు అరుస్తూ ఉన్నాడు. అది రేపు మనం హైదరాబాదులో ప్రూఫ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాను. హైదరాబాదుకు రావటం అంటే మీటింగ్ కోసం కాదు, మందకృష్ణ గారికి ఒక రకమైన వార్నింగ్. ఖబర్దార్ మందకృష్ణ, నీవు కాళ్ళు ఏళ్ళు గదవలు పట్టుకుని ఇదేదో సాధించానని వీరిని వేధిస్తున్నానని అనుకుంటున్నావు. మాటకు నాకు అడ్డుపుల్లలు అసలు ఎవరయ్యా అంటే మాలలే. మొన్న కూడా ఒక వీడియో చూశాను నేను.
ఎలాంటి వీడియో అంటే నవ్వు వస్తుంది. ఆయనే ఒప్పుకుంటుండు ఏమని ఆ వీడియోలో, మాలలకు మించిన శక్తివంతులు, మనకు అడ్డం వచ్చే శక్తివంతులు ఎవరు లేరు, ఈ మాలలే అని ఆయనంతటా ఆయన ఒప్పుకుంటుండంటే ఆయన రేపు డిఫీట్ అయిపోతుండని ఆయన ఒప్పుకుంటున్నట్టు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా మనం తక్కువ తక్కువ తక్కువ, మేము ఎక్కువ 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 అని ఏడుపులు ఏడుస్తూ ఈ సభలు సమావేశాలు పెడుతూ మందకృష్ణ ఆ కుక్కలకు కుడుముల పండుగ వచ్చినాడు ఎంత ఆనందపడతాయో మరి అలా ఆనందపడుతుండ్రు. మేము తక్కువ లేము, ఆ మాటకు వస్తే మేమే ఎక్కువ ఉంటాము, మాదే విజయము అనే యొక్క సత్యాన్ని మందకృష్ణ గారు మతికి ఉంచుకొని మసలవలసిన అవసరము ఎంతైనా ఉందని మరి యొక్క మారు వారికి సూటిగా వేటుగా తెలియజేస్తూ మన ఐక్యతని హైదరాబాద్ మహానగరములో అడలెత్తిపోవాలి, అక్కడ ఉరువులు ఉరవాలి, మెరుపులు మెరవాలి, మన ఐక్యత ప్రపంచ దేశాల్లో కూడా తెలిసిపోవాలి అనేసి తెలియజేస్తూ, మీరు యువకులు ఎంత సాధిస్తారో ఎంత ఛేదిస్తారో మీ చేతిలో ఉంది. ఆ రోజు హైదరాబాద్లో మన యొక్క సమావేశము సత్ఫలితాన్ని ఇస్తుందని, మీరు ఐక్యతతోని దాన్ని సాధించగలమని నమ్ముతూ మనమంతా ఐక్యతతో ముందుకెళ్దాము. ఈ యొక్క మందకృష్ణ గారి పన్నాగాలు, తాసుబాముల పోరాటాలు మనం ఎక్కడికక్కడ నిర్బంధం చేయాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. మందకృష్ణవాదిగా అంటాడు, వీళ్ళు మనువులు, వీళ్ళు మనువుల మను గ్రంథాన్ని మార్చినవాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఎంఏ ఎంఎస్సి పిహెచ్డి డిఎస్సి డీలిట్ బారియట్ లా లండన్. అలాంటి మహామేధావి మా యొక్క వర్గములో మా యొక్క జాతిలో జన్మించాడు. ధర్మము అందరికీ సమపాలుగా లభించాలని ఆయన ఆనాడు పోరాటం చేస్తే, నీ నీచమైన బుద్ధితోని, నీ నీచమైన ఆలోచనతోని ఏదో గడ్డాలు మీసాలు పట్టుకొని ప్రైమ్ మినిస్టర్తోని ఎస్ అనిపించుకొని నువ్వు శునకానందాన్ని పొందుతున్నావు తప్ప నీ చేతగానితనానికి ఇది ఒక సవాలని మాత్రం విసురుతూ మా యొక్క మీటింగు రేపు హైదరాబాద్లో చూస్తావు, నీకు నిద్ర పట్టదు, నువ్వు ఒక్కడ నిలవలేవు, నీవు ఓడిపోవటం ఖాయమని మనవి చేస్తూ మన యొక్క ఐక్యత వర్ధిల్లాలని, ఆ మహనీయుని మనం సదా జ్ఞాపకం ఉంచుకోవాలని మనవి చేస్తూ, మీరిచ్చిన ఈ సమయము చాలా సత్ఫలితాన్ని ఇస్తుందని ఆశిస్తూ ఐక్యతతో మనం హైదరాబాద్లో కలుసుకుందాం. జై భీమ్. నా పేరు అద్దంకి రామకోటి, మాలమనాడు జిల్లా సీనియర్ నాయకుడిని. 94 నుంచి ఉద్యమం స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా మేము పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు ఆగస్టు 1వ తారీఖున సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా మాలలు పోరాటం చేస్తున్నారు. మా జాతి వెనకబడుతున్నది, రిజర్వేషన్లన్నీ కోల్పోతున్నాము. ఈ కోల్పోయే రిజర్వేషన్ ఎట్లా రక్షించుకోవాలనే దాని మీద మనం పోరాటం చేస్తున్నాము. ఈరోజు ఈ పోరాటంలో భాగంగా అందరం మన రిజర్వేషన్ల కొరకే పోరాడుతున్నాము. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు మనకు తెలియకుండానే ఈడబ్ల్యూఎస్ని తీసుకొచ్చి పొక్కబెట్టి వాళ్ళు 50 మార్కులు 60 మార్కులు వచ్చినా కూడా ఉద్యోగం వస్తుంది, మనకు 70-80 మార్కులు వచ్చినా కూడా ఉద్యోగం రాకుండా మనం ఆడ పండబెడుతున్నారు. ఇంకో రకంగా చూస్తే యూనివర్సిటీలలో కానీ కాలేజీలలో కానీ ఎక్కడ చూసినా మన పిల్లలకు ఎక్కువ మార్కులు వచ్చిన సీట్లు రావట్లేదు, వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ కింద సీట్లు వస్తున్నాయి. ఈ ఈడబ్ల్యూఎస్ అనేది ఎకనామికల్ వీకర్ సెక్షన్. మనకు ఏదైతే 15% రిజర్వేషన్ ఉన్నాయో మన రిజర్వేషన్ మనకిచ్చి ఈడబ్ల్యూఎస్ కూడా మనం కూడా అర్హులమే దానికి. ఎందుకంటే ఎకనామికల్ వీకర్ సెక్షన్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీ కానీ మైనార్టీ కానీ ఈ భూమి మీద ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వాడుకోవచ్చు. మరి మనకు కూడా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇస్తూ దాంట్లో ఎస్సీ అని పొందుపరచాలని, అట్లాంటి సర్టిఫికేట్ల నుంచి జీవో తీసుకురావాలని కూడా మేము సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఆదేశిస్తున్నాం. దాని గురించి కూడా మనం అందరం పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రకంగా మనల్ని మోసం చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మన సొమ్మును దోచుకుంటూ మన విద్యని, మన స్థిరాస్తులని మన నుంచి పన్నులు ఎక్కువ వసూలు చేస్తూ వాళ్ళు టోల్ గేట్ల కాడ టోల్ పే చేయరు. కానీ మనం అన్నీ చేస్తాం, అన్నీ ఫ్రీ. వాళ్ళు 5 సంవత్సరాలు చేస్తే వాళ్ళకు పెన్షన్ వస్తుంది. మన
ఉద్యోగాలు చేసిన వాళ్ళకి ఎవరికైనా కూడా ఇప్పుడు 30 ఏళ్ళు చేసినా కూడా అది పెన్షన్ రాకుండా చేసిర్రు. కాబట్టి ప్రతి ఒక్కరిని మనలా అన్యాయపరుస్తూ మన రాబోయే తరాలకు మన పిల్లలకు ఎన్నో రకాలుగా అన్యాయం జరుగుతుంది. కాబట్టి మనం ఎవరమైనా మాల సోదరులందరూ డిసెంబర్ 1వ తారీఖున జరగబోయే మాలల సింహ గర్జనని ప్రతి ఒక్క ఊరి నుంచి ప్రతి ఒక్క ఇంటి నుంచి బయలుదేరి విజయవంతం చేయాలని కోరుకుంటూ, ఆనాడు 30 సంవత్సరాల కింద మనం మాలలను గర్జించినాం. రిజర్వేషన్లన్నీ 30 ఏళ్ళు ఆగిపోయినాయి. ఈరోజు మహాగర్జన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది మనం. కాబట్టి ఈ గర్జనను విజయవంతం చేయాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని తెలియజేసుకుంటూ జై భీమ్, జై భారత్, జై మాల, జై జై మాల, జై భీమ్. థ్యాంక్ యూ. జై భీమ్, జై మాల, మాలల ఐక్యత, మాలల ఐక్యత, మాలల ఐక్యత. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ పివి రావు, జోహార్ పివి రావు, జోహార్ కాకా, జోహార్ కాకా. జై భీమ్, జై భీమ్. మాలల ఐక్యత, మాలల ఐక్యత.